హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఇవాళ రేపు మనం బెడ్రూమ్లలో పొద్దున్న లేస్తే ఏసీలు లేని ఉండలేకపోతున్నాం కదా. అయితే నాకు ఆల్రెడీ ఒక్కసారి ఆ మూలకు చూడండి, ఆల్రెడీ బెడ్రూమ్లో ఎప్పటి నుంచో ఆక్సిజన్ ప్లాంట్ అని అది పెట్టుకున్న, స్నేక్ ప్లాంట్ పెట్టాను. అయితే అది చాలా పెద్దగా అయిపోయింది. సరే, దాన్ని అలాగే ఉంచేద్దాము. ఇంకా కొన్ని మొక్కలు కూడా యాడ్ చేద్దాం అనిపించిందండి. ఎందుకంటే మనము ఎక్కువ శాతము నైట్ అంతా ఉండేది బెడ్రూమ్లో కాబట్టి మనకు ఈ ఏసీ గాలి కూడా అంత మంచిది కాదు అంటున్నారు. ఇంకా కొంతమంది అయితే బకెట్లలో నీళ్లు పెట్టుకుంటే చాలా సేఫ్ అంటున్నారు. సరే, మనం మొక్కల్లో పెడతాం కదా, మొక్కల్లో ఎట్లాగో వాటర్ ఉంటుంది కాబట్టి, తేమ అనేది ఉంటుంది కాబట్టి పర్లేదు అనిపించింది. అయితే ముందు కూడా ఇక్కడ వేరే చెట్లు ఉండేది, అవి కొంచెము సర్వైవ్ కాక తీసేసా. ఇప్పుడు మళ్ళీ పెడదామని ఇక్కడ ఒక స్టూల్ పెట్టానండి. ఇక్కడ ఒకటి పెట్టుకుంటాను మొక్క. ఇక్కడ ఏం పెడతాను మీకు చూపిస్తూ ఉంటాను. అయితే అండి, జీజీ ప్లాంట్ ఒకటి పెద్ద దాంట్లోనే ఉండే, ఈ టబ్బులు కూడా ఇంట్లో ఉండే, అంటే ఒకప్పుడు కొన్నవే ఇంట్లో ఉండే. స్టూల్స్ మట్టుకు ఈ మధ్యలోనే తీసుకున్నాను, బెడ్రూమ్లో మొక్కల కింద పెట్టుకోవాలన్నట్టుగా జీజీ ప్లాంట్ ఈ వైపు పెట్టానండి. అయితే ఇవి మొక్కలు కుండీలో పెట్టి చాలా రోజులు అవుతుంది. ఇవాళ పెట్టినాయని కాదు, చాలా రోజుల కిందనే పెట్టాను. ఇక్కడ ఒక జీజీ ప్లాంటు, అక్కడ ఒక స్నేక్ ప్లాంటు, కనీసం ఒక 6-7 మొక్కలన్నా బెడ్రూమ్లో పెట్టుకుంటే మనకు మంచి ఆక్సిజన్ అనేది అందుతుంది అని నా ఉద్దేశం అండి. అలాగే ఈ మూలకండి, ఈ మూలకేమో ఈ క్రోటన్ పెడుతున్నానండి. వీటి పేర్లు అయితే నన్ను అడగండి. ఈ క్రోటన్ పెడుతున్నాను ఈ మూలకి. ఆల్రెడీ ఇది కూడా కుండీలో పెట్టి రెడీ పెట్టిందే, ఇట్లా పెట్టానండి. తర్వాత మాకు ఈ కిటికీ ఉంది కదండి, ఈ కిటికీకి ఏం చేశానంటే ఇవి ఇట్లా ఈ పార్ట్స్ తెప్పించి వీటిలో మొక్కలు పెట్టానండి. ఇవి పెట్టి చాలా రోజులు అవుతుంది. ఇందులో ఒకటి, కొంచెము నీళ్ళు పట్టినప్పుడు మట్టి కొంచెం చిందుతుంది. ఎంత జాగ్రత్తగా పోసినా కూడా చిందుతుందండి. ఇలాంటి ఎస్ టైప్ ఉక్సులు ఉంటాయి కదా, వాటి ఆధారంగా పెట్టానండి. ఇట్లా ఒక్కొక్క కుండీకి 2 పడుతున్నాయండి ఉక్సులు. అలా పెట్టా. ఇక్కడ మళ్ళా రెడ్ కలరు, అలాగే ఇక్కడ పింక్ ఒకటి. అంటే ఇవి మీషోలో తీసుకున్నానండి. ఇప్పుడు ఇట్లా కలరు అవే వాళ్ళే ఇచ్చిండ్రు, మన సెలక్షన్ ఏం లేదు కలర్ది. ఇక్కడ ఒకటండి. అలాగే ఉండండి, ఇక్కడ ఒక జీజీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇది ఏంటంటే వాషింగ్ మిషన్ మీద మనకు వేస్ట్గా అయిపోయింది. ఇక్కడ ఈ ట్యాప్ వచ్చింది కదా, ఈ మూలకు మనం ఇంకేం పెట్టలేము అనేసి అక్కడ ఒక పాత స్టూల్ ఉంటే అది వేసేసి దాని మీద ఈ జీజీ ప్లాంట్ పెట్టానండి. ఇదైతే చిన్న మొక్కగా తెచ్చి పెట్టానండి ఇంట్లో. ఇప్పుడు దాదాపు 7-8 నెలలు అయిందండి. ఇంట్లోనే ఇంత సర్వైవ్ అయింది. ఈ కొమ్మ అంతా ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది, ఇంట్లో పెట్టిన తర్వాత పెరిగిందండి. చాలా ఈ సైజులో పెట్టానండి అంతే. అలాగే ఇంకొన్ని ప్లాంట్స్ కూడా పెట్టుకుందామనేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇదొకటేమో ఇలా పెడదామని, ఇది మట్టుకు ఎప్పటికీ అందుబాటులో పెట్టుకుంటానండి. వీలైనన్ని మొక్కలు ఇంట్లో కూడా పెంచుకోవడానికి నా ప్రయత్నం అండి. అంటే ముందు నుంచి కూడా ఇంట్లో ఉన్నాయి, లేవని కాదు, కానీ ఈ ఎండలకి కొంచెం చాలా డ్యామేజ్ అయితే తీసేసి కొత్తవి పెట్టుకుందాం అన్నట్టుగా, అంటే ఈ చిన్నవి తీసేసి కొత్తవి పెడుతున్నాను. ఇదైతే అసలు దాదాపు 2 years అయింది అనుకుంటాను ఇట్లా పెట్టి. అట్లాగే ఉంటుంది చక్కగా. ఎంత పెద్దగా అయింది చూడండి. ఈ సైజులో ఉన్నప్పుడు పెట్టా ఈ పై కొమ్మ, ఇప్పుడు ఇంత పైకి వచ్చింది. అలాగే ఇది ఒకటండి, ఇలాంటి మొక్కలు. వీటి పేర్లు అయితే అన్నీ కూడా క్రోటన్సే, కానీ పేర్లు అయితే తెలియదండి. ఇలా పెట్టుకుందాం, ఎందుకంటే వీటికి ఎక్కువ ఎండ అవసరం లేదండి. వారానికి ఒక రోజు అట్లా బయట పెట్టేసి తీస్తే సరిపోతుంది అంతే. ఎక్కువ ఎండ అనేది అవసరం లేదు కాబట్టి అవసరం లేని మొక్కలే పెడుతున్నానండి. ఎండ పెద్దగా అవసరం లేని మొక్కలు మనం ఇంట్లో పెట్టుకుంటే, ఈ చిన్న ఏం చేయాలంటే మనం వారానికి ఒక రోజు మాత్రం కంపల్సరీ ఒక 2 hours ఎండకు ఉంచేసి మళ్ళీ తెచ్చి లోపల పెట్టేసుకోవడం. అలాగే ఇటువైపు కూడా ఒకటండి. ఈ పింగాణి ఇవి మట్టుకు ఈ మధ్యలోనే తీసుకున్నాను.
నర్సరీ వాళ్ళ దగ్గరనే తీసుకున్నానండి. కనిపిస్తున్నాయా? ఇవి 2 సేమ్ మొక్కలండి, అది ఇది. మనకి ఎలాగూ ఏసీ కిందనే ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగాలి తగులుతుంది, మొక్కలు వడిలిపోకుండా చక్కగానే ఉంటాయని అనుకుంటున్నాను. ఓకే అండి, ఎలా ఉందంటారు మా చెట్ల ప్రపంచం? ముందు నుంచి ఉండండి, సేమ్ ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో ఇక్కడ అక్కడ కంపల్సరీ 4 బెడ్ మీద 4 కుండీలు ఎప్పటికీ ఉంటాయి మా ఇంట్లో. ఈ సమ్మర్లోనే మొత్తము ఎండిపోయినట్టయితే తీసేసా, మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవడం జరిగిందండి. ఇవి మట్టుకు ఈ మధ్యలోనే పెట్టాను. ఇది వాష్రూమ్ డోర్ అండి. ఈ ఫ్రేమ్ కూడా ఏం చేస్తానంటే ఇలాంటివి 2 పెట్టేసి, ఇవి ప్లాస్టిక్, వీటి లోపల నేను ఏం చేశాను అంటే గాజు బాటిల్ పెట్టేసి అందులో నీళ్ళ కొమ్మలు, మనీ ప్లాంట్ కొమ్మలు నీళ్ళలో వేసి పెట్టానండి. ఇది కర్ర కాబట్టి దీనికి ఒక మేకు పెట్టా. ఇదేమో ప్లాస్టిక్ది. దీని లోపలనేమో మనం ఇవి వస్తే చూడండి, ఏమంటారు, ఈ సాసులు లాంటివి, అలాంటి బాటిల్ ఖాళీగానే ఉంటే అందులో వాటర్ వేసి మనీ ప్లాంట్ పెట్టానండి. ఎలా ఉందంటారు ఈ ఐడియా కూడా? ఇది కూడా వాషింగ్ మిషన్ కూడా రోజు వాడాను కదా, 3 రోజులకు ఒకసారి వేస్తా కాబట్టి బట్టలకు. దీని మీద కూడా ఒక మొక్క పెట్టా. వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు తీసి కాసేపు పక్కన పెడతా, 1 అవర్లో అయిపోతుంది, మళ్ళీ తీసి దీని మీద పెడతానండి. ఇదండి నా మొక్కల ప్రపంచం అండి. ఎలా ఉందంటారండి? మొత్తానికైతే నా మొక్కలన్నీ బాగున్నాయి అంటారా? ఉండాలండి. ఈ మాత్రం గ్రీనరీ అనేది మనకు పొద్దున్న లేవగానే కళ్ళకి మంచిగా పచ్చదనం కనిపిస్తూ ఉంటే ప్రశాంతంగా ఆ డే మొత్తం మనకు గడుస్తుందండి. లేవగానే సాయిబాబా ఫోటో చూస్తా, తర్వాత మొక్కల ముఖం చూస్తానండి. దాంతో నాకు ఆ డే మొత్తం హ్యాపీగా ప్లెజెంట్గా నడిచిపోతుందని నా ఆలోచన అండి. నాకు అది అలవాటుగా మారిపోయింది కూడా అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి మా మొక్కలు కూడా చిన్న కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్ బాయ్ బాయ్.